హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైరారాజ్ దుబాయ్ స్టోరీస్. సో మేమైతే ఈ వీకెండ్ క్రీక్ పార్క్ వచ్చేసాం అనమాట. సో ఈ క్రీక్ పార్క్ ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ పార్క్ ఇన్ దుబాయ్ అనమాట. సో దీనికి 5 గేట్స్ ఉంటుంది. పార్కింగ్ ఫెసిలిటీ చాలా చాలా పెద్దగానే ఉంది అండ్ బార్బిక్యూ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. సో కిడ్స్కి అయితే ప్లే ఏరియా సెక్షన్ చాలా ఉన్నాయి, వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది అండ్ బార్బిక్యూ ఫెసిలిటీ ఉంది. సో ఈ పాప క్యాట్తో ఆడుకుంటుంది. అరే ఏం చేస్తున్నావే? పిలు క్యాట్ని. సో ఇక్కడ ఈ పార్క్లో ఏంటంటే సైనింగ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఫ్లవర్స్ పార్క్ అని, డెజర్ట్ పార్క్, డాల్ఫిరేనియం అని, ప్రేయర్ రూమ్. సో మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఈ పార్క్లో వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే చాలా గేట్ వైజ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పార్క్లో 5 గేట్స్ ఉంటుంది అండ్ 1 ఐస్ క్రీమ్ షాప్స్ కూడా ఉందన్నమాట. అండ్ బార్బిక్యూ ఐటమ్ సెటప్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్ గార్డెన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ. మా పాప అయితే కొన్ని రీల్స్ కూడా చేసింది. సో ఈ ఫ్లవర్ గార్డెన్లో ఏంటంటే నాకైతే ఏమనిపించింది అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఫ్రంట్ వచ్చేసి లేక్ వ్యూ అండ్ బ్యాక్ వచ్చేసి మన బార్బిక్యూ సెటప్ కానీ ప్లే ఏరియా సెక్షన్ కానీ మొత్తం ఉందన్నమాట. సో ఈ ఫ్లవర్ గార్డెన్లో ఏంటంటే సీటింగ్ ఫెసిలిటీ ఉంది. హాయిగా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫిషింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఫిషింగ్ చేసుకొని లైవ్గా మన బార్బిక్యూ చేసుకుంటున్నారు చాలామంది. అండ్ వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది. వాకింగ్ ట్రాక్లో కూడా వాకింగ్ చేసుకుంటూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట వాకింగ్ చేసుకుంటూ. సో మేమైతే ఎక్కడికి వెళ్ళినా స్ట్రాలర్ అయితే కంపల్సరీ. సో అలానే నైరాకి మేము స్ట్రాలర్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ చాలామంది అయితే రైడర్స్ సైకిల్స్ కనిపించాయి అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ రైడర్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఆ ట్రాకింగ్ మొత్తం కిడ్స్ వచ్చేసి రైడర్తో రైడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్ కూడా కనిపించాయి అనమాట. ఏంటంటే సో ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్తో ఇలా కూడా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వాకింగ్ ట్రాక్ అంతా అలా రైడ్ చేయొచ్చు. అండ్ నాకు ఫ్రంట్ అయితే బాగా అనిపించింది. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అవుతూ అండ్ ఫిషెస్, స్మాల్ ఫిషెస్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలామంది ఫిషింగ్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలంతా ఇక్కడ మంచిగా ప్లే ఏరియా సెక్షన్లో ఆడుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో జిప్ లైనర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మా పాప ఏడ్చుకుంటూ వస్తుంది. ఏంటి నైరా ఇవ్వట్లేదా వాళ్ళు? అడిగావా వాళ్ళని? ఎలా చేయండి అన్నారా? నేను వచ్చి అడుగుతాను. ఆగు. గో అండ్ ఆస్క్ వన్స్. ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ ఐ విల్ కమ్.
సో నేను రాజేష్ అక్కడ టేబుల్ మీద కూర్చొని ఉంటే సో మమ్మల్ని పిలుచుకొని వచ్చి చెప్తుందనమాట. ఇది యాక్చువల్లీ ప్లేయింగ్ డెన్. సో తను ఏం చెప్తుందంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. తన హోమ్, దిస్ ఈజ్ మై హోమ్ అని అలా చెప్తుందనమాట. ఇది హోమ్ వచ్చేసి దుబాయ్లో ఉంది. సో దీనికి లైటింగ్స్ పెట్టాను, ఛార్జింగ్ పెట్టాలి అని చెప్తూ ఉందనమాట. తను వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది. తను విజువల్ చేసుకొని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందనమాట. మేమైతే ఇంకా పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. సో గేట్ 4లో ఎగ్జిట్ అయిపోయి వచ్చేసాము. సో ఇదంతా మొత్తం పార్క్ మ్యాప్ అనమాట. So I am ending this video. If anyone liked this video, please subscribe to my channel and don't forget to hit the bell icon. See you in the next video. Thank you for watching this video. Bye friends.